హాయ్ అండి, దిస్ ఇస్ శివకార్తిక్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓల్గా వీడియోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. 18+ మిలియన్ సబ్స్క్రైబర్స్. వావ్. హాయ్ హలో, వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు ది మోస్ట్ స్పెషల్ పర్సన్ అని చెప్తాను. రీసెంట్గా శంబాల సినిమా చూసారా? చూసుంటే ఈయన క్యారెక్టర్ని 1% ఎక్కడో ఒక చోట తిట్టుకుని అయితే ఉంటారనమాట. సో ఊరు పంచాయతీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి అబ్బాయిని పట్టుకొచ్చేసాను నేను. వీ హ్యావ్ శివకార్తిక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు, ఆయన జర్నీ గురించి బోల్డ్ అని తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్తే. నేను చాలా చాలా బాగున్నాను. యాజ్ యూజువల్ ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ గానే ఉన్నాను. సో పాజిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగా. సో మీ క్యారెక్టర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మెయిన్ మీకు కూడా చెప్పాను నేను, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడు దాకా కలర్ చక్కాలు వేసిన సర్పంచ్ గారి అబ్బాయి ఒకసారిగా తెల్ల బట్టలు మీకేం తెలియదు, రండి తీసుకురండి అని అన్నది సార్. దట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ షాట్ ఇన్ మూవీ. నాకు బాగా నచ్చింది. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సక్సెస్? ఎలా ఉంది ఏంటి? సక్సెస్ కి అసలు నో వర్డ్స్. అంటే ఇప్పుడున్న ఫీల్ కి మనం ఒక ఓట్ చేసి ఫ్లయింగ్. అవునే, ఫ్లయింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఈవెన్ ఫిలిం లో క్యారెక్టర్ పడటం ఇస్ ద డిఫరెంట్, అది ఎక్స్ట్రీమ్ గా సక్సెస్ అవడం ఇస్ ద డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ అయినప్పుడు ఉండే ఫీల్, టేస్ట్ వి కాంట్ రీప్లేస్ ఇట్. ఏది రీప్లేస్ చేయలేదు. నేను నోటీస్ చేసింది ఏంటంటే, శంబాల మూవీ అన్నది ఒక డెవోషనల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి ఫిలిం. ఆల్మోస్ట్ యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ కూడా విపరీతమైన డివోషనల్ ఇది. మధు గారు శివభక్తుడు, మీరు అసలు స్వామాలు వేసుకున్న ఇంటర్వ్యూస్ ఎక్కడికడితే అక్కడికి. ఆది గారు కూడా చాలా డివోషనల్ పర్సన్. ఆయన నేను ఇవి పాటిస్తాను, అవి పాటిస్తాను, నేను ఇవి అని చెప్పారు. అందరూ డివోషనల్ టచ్ ఉన్న పర్సన్స్. అంటే వెతుక్కుంటూ వీళ్ళు చేస్తే బాగుంటది అని వచ్చినట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటా. నువ్వు చెప్తుంటే నాకు కదా. ఇప్పుడు అందరూ అలా పాజిటివ్ ఫీలింగ్ ఉండి, డివోషనల్ టచ్ ఉంది, ఆ నమ్మకం ఉన్న క్యారెక్టర్. ఇంద్రనీల్ అన్న శివుడు భక్తుడు. అవును. లక్ష్మణ్ అన్న శివుడు భక్తుడు. అంటే ఆయన చాలా చాలా డివోటీ. మన ధర్మాలన్నా అవన్నా లక్ష్మణ్ అన్న మాట్లాడితే మీకు అర్థమైపోయింది. ఆయన పదాలు గానీ ఎంత బ్యూటిఫుల్ గా పాడతారో లక్ష్మణ్ అన్న. అందరూ అన్ని నేను చెప్తుంటే నిజం అనిపించింది కదా. ఎవ్రీవన్ ఈజ్ ఎ డివోషనల్ పర్సన్. డైరెక్టర్ గారు కూడా ఏదైనా ఏముందండి శివేచ్ఛ అంటారు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది లిటరల్లీ చూసుకుంటుంటే ఎవ్రీవన్ హ్యావ్ ఇట్. అసలు అల్టిమేట్ మీరు డివోషనల్. ఆయన కూడా ఆంజనేయ స్వామి శివుడు భక్తుడు అంట మధు గారు. సో నేను అడిగాను యాక్చువల్లీ, త్రిశూలం టాటూ ఉంది ఏంటి దాని వెనక కదా అంటే, దానికి కూడా ఒక స్టోరీ ఉంది చెప్పారనమాట. క్రేజీ ఉంది. సో ఇంతమంది దేవుణ్ణి కొలిచే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా సినిమా తీయలేదు, మీరంతా మీ దైవతత్వాన్ని ఆన్ స్క్రీన్ మీద చూపించారు కదా. నాకైతే అదే అనిపిస్తుంది సినిమా చూసి వచ్చిన తర్వాత. ఇవాళ రేపుల్లా దేవుళ్ళు అందరికీ హెల్ప్ చేయట్లేదు, కొంతమందికి మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. అలా చూసుకున్నట్లు హనుమాన్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. అండ్ రైట్ నో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ శంబాలా అనే చెప్పుకోవాలి కదా. టూర్లు అన్ని వేసారు. ఎలా అనిపిస్తుంది? కాలేజీలకు వెళ్ళారు. అయితే 7th డే విమలకి వెళ్ళాం. మ్యాట్ని 85% ఫుల్ ఉంది. సూపర్. అసలు నేను ఆది భయ్య అర్చన వెళ్ళాం. ఆ రెస్పాన్స్ నిజంగా అసలు టెర్రిఫిక్. ఎగ్జాక్ట్ గా ఇంటర్వెల్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, సెకండ్ హాఫ్ ఎండ్ లోకి అలా వెళ్ళాం అనమాట. మామూలు రెస్పాన్స్ లేదు అసలు. సూపర్. అసలు ఆవిడ కూడా అర్చన గారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆన్ స్క్రీన్ మీద. ఏమంటారు ఆ టీవీ, అది అరుంధతిలో కావాల్సిన రాయల్టీ ఆవిడ సెట్ అయింది. ఆవిడ బాగా ప్రాపర్ గా అరుంధతిలో జేజమ్మ క్యారెక్టర్ కి ఎంతైతే ఉంటుందో అంత. అంటే ఇది లౌడ్ క్యారెక్టర్ కాదు, ఇది క్యారెక్టర్ ని డ్రైవ్ ఇన్ చేస్తున్నటువంటిది కాబట్టి ఈవిడ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది. బట్ ఐ ఫీల్ డైరెక్టర్ గారు ఒక పాట పెట్టుంటే బాగుండని ఫర్ అవర్ హీరో హీరోయిన్ అట్లీస్ట్
ఎవరో ఒకరు ఓహా అని గెంటేసినా బాగుండని నా ఫీలింగ్. మీరేమంటారు? అమ్మ వద్దండి, వద్దు. మాట్లాడగలరు. ఏమి లేకపోవటం వల్లే మా కథ ప్యూర్ గా, ఇట్స్ ప్యూర్ ఫిలిం. బేసిక్ గా మీ ఏ కళ్ళు గారికి అప్రిషియేషన్స్ కూడా అలానే వచ్చినాయి. పాటలు కమర్షియల్ ఎలిమెంట్లు ఇంక్లూడ్ చేయకుండా ఒక ప్యూర్ గా కథకి ఏది కావాలో అదే చెప్పారు అన్నదే ఈ రోజు డైరెక్టర్ గారికి ఆ మార్క్ ఉండిపోయింది, స్టాండ్ అయ్యింది. సో ద క్రెడిట్ ఈస్ ద డిఫరెంట్. ఓకే, సూపర్. అది వండర్ఫుల్. కాదు, మీ ఏ కళ్ళు చెప్పండి. క్యాట్ ఐస్. క్యాట్ ఐస్. పిల్లి కళ్ళు నమ్మొచ్చంటారా? 200%. ఇది కాదు, చాలా మంచోడు ఈ పిల్లి కల్లోడు. అయితే ఐ హావ్ సీన్ యువర్ ఓల్డ్ పిక్స్ అన్నమాట. క్లీన్ షేవ్ చేసుకుని, అమ్మ బాబోయ్ ఏంటి ఈయన చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు అని చెప్పి అనిపించింది. అలా అని కాదు, ఆ లుక్ లో చాలా యంగ్ గా కనిపిస్తున్నారు అనమాట. అయితే వెన్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్, యాక్చువల్లీ సినిమా కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? టకటక ఎందుకు స్టార్ట్ అయింది అని ఎందుకు అడిగింది అనుకుంటారు ఇప్పుడు. నో ప్రాబ్లం. యాక్చువల్గా జోష్తో స్టార్ట్ అయింది నాకు. జోష్ అంటే అరౌండ్ 2010 ఆ టైం. ఐఎమ్ 10th క్లాస్. ఓకే, ఫైన్. ఓకే. సో జోష్తో స్టార్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అలాంటిది ఏమీ లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఫిలిమ్స్లో రావాలి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు సడన్లీ అడ్వకేట్ డెసిషన్. నాకు ఎందుకో ఆడిషన్స్ ఆ పేపర్స్లో కటింగ్స్ చూసి చేద్దామని ఫీలింగ్ కలిగింది. అప్లై చేశా. ఓకే. జోష్కి అక్కడికి రావటం, ఏదో ఫొటోస్ అడిగితే ఇవ్వటం, వచ్చి అదంతా జరిగి అలా సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఆ ఫిలిం ప్రాసెస్ ఒక 1 year జరిగింది. అంటే ఒక 10,000 మెంబర్స్ సెలెక్ట్ అవడం, దాంట్లో 1000 ఫిల్టర్ చేయడం, దాని లేటర్ మళ్ళీ ఒక 30 మెంబర్స్ని ఫిల్టర్ చేసి ఆ 30 మెంబర్స్కి కంటిన్యూస్గా క్లాసులు ఒక 1 month వరకు, ఇమీడియట్గా షూట్. ఆ షూట్ జరుగుతుంది, నాకు భీమిలి ఆఫర్ వచ్చింది. ఓకే. భీమిలి అయిపోయింది. నెక్స్ట్ పిల్ల జమీందారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లైలా కోసం, అలా 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 అలా. కానీ ఎక్కువ నాగ చైతన్య గారి సినిమాల్లోనే చేశారు. నాగ చైతన్య గారి సినిమాల్లో తండేల్ 3వ సినిమా. అదే, ఒక లైలా కోసం, జోష్, తండేల్లో కూడా ఒక చోట స్టెప్ వేసి ఉంది చూడండి, అందరినీ గెంటేసి ఇలా 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 చెప్తే క్రేజీ ఉంది తెలుసు అసలు. మీలోని నేను ఐ యూస్ టు సీ యువర్ పోస్ట్లు, కాళ్ళు పైకి పెట్టి, అంటే లైక్ యు ఆర్ వెరీ ఫిట్నెస్ ఫ్రీక్ అని అనిపిస్తుంది నాకు. నిజమేనా? ఫుల్ ఫిట్నెస్ ఫ్రీక్. అంటే ఫస్ట్ మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. రియల్లీ ట్రూ. అది మనం ఫిట్గా లేవనుకోండి, మన మీద మనకి చిన్న అన్కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు అలా? ఫస్ట్ మనం ఫిట్గా ఉన్నాం, ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటాం, ఎవరితోనైనా కాన్ఫిడెంట్గా ఉంటాం అన్నది. కదా, ఆఫ్టర్ శంబాల మీకు వచ్చినటువంటి బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరిచ్చారు? విత్ యాక్టర్స్లో లేదంటే మీకు తెలిసిన సర్కిల్లోనా, ఆర్ ఎల్స్ మీ వైఫ్ ఆర్ మీ పిల్లోడు? యాక్చువల్లీ చెప్పాలంటే మల్టిపుల్ కాల్స్ వచ్చినాయి, చాలా మల్టిపుల్ కాల్స్ వచ్చినాయి. కానీ మా మదర్ అన్నారు మాట, ఫిలిం చూసి వచ్చి కడుపు నిండిపోయిందిరా అన్నారు. వా, ఇన్నేళ్ల వెయిట్కి చాలా కడుపు నిండిపోయింది అన్నారు. అది మీ కళ్ళల్లో మాకు అర్థం అవుతుంది, హౌ యూ ఫీల్ అన్నది చాలా బాగా అర్థమవుతుంది నాకు మీ కళ్ళల్లో. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్నైనా మనం చేయాలి, అప్పుడే మనం 100% మనం తీసుకున్న ఫీల్డ్ ఫుల్ఫిల్ అవుతుంది. అయితే ఉగ్రం సినిమాలో ఆ లేడీ గెటప్, నేను యాక్చువల్లీ నిజంగా నేను ఫ్లూక్లో అది వెళ్ళిపోయింది, కానీ ఐ నెవర్ నోటీస్ దట్ ఈస్ యూ. నేను అసలు అది ఫ్లూక్ లో వెళ్ళిపోయింది, కానీ మీరు అని ఐ నెవర్ నోటీస్డ్ అంటిల్ ఐ హావ్ సీన్ యువర్ పోస్ట్. నిజంగా వేసేస్తా దీన్ని సో అది ఎట్లా, హౌ యూ టేక్ ఇలాంటి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు హౌ యూ టేక్ అంటే ఏం చెప్తారు? సూపర్. యాక్చువల్గా నేను అఖండ ఆచార్య తర్వాత నాకు అన్ని సింపతి రోల్స్ కన్సిడరేషన్ వెళ్ళిపోతున్నాను. నాకు భయం వేసింది, అంటే ఆ జానర్ లో స్టక్ అయిపోతానేమో, నన్ను అక్కడే కన్సిడర్ చేస్తారేమో అన్న భయం వచ్చి స్టార్టెడ్ టు రిక్వెస్ట్ టు డైరెక్టర్స్, సార్ నాకు డిఫరెంట్ జానర్ లోకి వెళ్ళాలని ఉంది, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలని ఉంది, స్టక్ ఇన్ పర్టికులర్ ఎమోషన్. అలా రిక్వెస్ట్ చేసిన టైంలో నేను విజయ్ అన్న కూడా అలానే అడిగాను, విజయ్ కనకమేడల ప్లీజ్ అన్నా చేస్తా అలాంటి రోల్స్ ఉంటాయి, కానీ డిఫరెంట్ రోల్ ఉండి నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యేది ఉంటే ప్లీజ్ కన్సిడర్ చేయి, నాకు చేయాలనేది. సరే ఇలాంటి రోల్ ఉందని చెప్పాడు. ఎస్ ఐ విల్ డూ ఇట్ రోల్ అనుకున్నా నేను. ఎస్ ఇది రోలు,
ఇది కావాలి నాకు. నేను నాకు ఆ టైంలో 2-3 ఫిలిమ్స్ వచ్చినా నేను క్విట్ చేసి ఓకే జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ ఫిలిం ఓన్లీ, ఓకే ఫోకస్ ఆన్ ఉగ్రం ఓన్లీ. ఓకే సూపర్. నేను ఆ క్యారెక్టర్ చెప్పగానే అంత ఇష్టపడ్డాను. దాని తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది ఆఫ్టర్ ఇమీడియట్ దట్ ఫిలిం? హౌ పీపుల్ రియాక్టెడ్ టు దట్? ఏంటి? నాకు చాలా మల్టిపుల్ కాల్స్ వచ్చినాయి. నా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా ఎలాంటి రోల్ దొరకడం ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ బ్లెస్డ్. ఆబ్వియస్లీ చాలా తక్కువ మందికి ఉంటుంది. తక్కువ మందికి దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళండి చాలా చూసాం, గుండాల్లో ఉంటారు కానీ ఎవరిని గుర్తించే అంతగా అయితే ఉండదు. ఇదేంటంటే సెపరేట్ ఆర్క్ ఉన్న రోల్. అవును అవును. వీడికి బ్యాచ్ ఉంటారు, ఆర్గనైజ్ చేస్తుంటాడు. అవును అలాంటి రోలు. ఇంకొకటి ఏంటంటే ప్యూర్ ఇజ్రా కాదు, జెంట్ బిహేవ్ లైక్ ఇజ్రా. అదే. సో అదనేది నువ్వు ఇజ్రాలా నమ్మించాలి, బట్ ఇంకో పక్కన నీ విలనిజం ని కాపాడాలి, ఉండాలి. సో ఆ రెండు ఉండటం అనేది చాలా లక్ ఫ్యాక్టర్. ఆ క్యారెక్టర్ లో ఉండటం అనేది చాలా లక్ ఫ్యాక్టర్. ఇంకోటి ఇజ్రా రోల్ అనగానే బిఫోర్ చేసిన వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అలాంటి రోల్స్ ఎవరైనా చేశారా అని చెప్పి వాళ్ళని కన్సిడర్ చేస్తారు, అలాంటి షేడ్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను ఒక సింపతి రోల్స్ చేసేవాడిని తీసుకొచ్చి దాంట్లో పెట్టడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అవును. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ చూసి నీకు యాక్టర్గా చాలా ప్లస్ అన్నారు. అంటే ఎవరైతే నేను సింపతి రోల్స్ లోనే కన్సిడర్ చేస్తున్నారని నువ్వు ఫీల్ అవుతున్నావో దాన్ని నువ్వు బ్రేక్ చేసావు. విజయానికి 200% థ్యాంక్స్ చెప్పాల్సిందే. సూపర్. చూసాను నేను, స్పెషల్ థ్యాంక్స్ విజయ్ గారికి. సో అండ్ కమింగ్ టు దట్, మీరు మీ కెరియర్ జోష్ తో స్టార్ట్ చేసినప్పటికీ యూ వర్క్ విత్ బిగ్ స్టార్స్. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అసలు మెయిన్ పెద్ద పెద్ద తలకాయల పేర్లన్నీ చెప్పేశారు నేను. అందరితోటి వర్క్ చేశారు. లైక్ ఆచార్య, రైట్? ఆచార్య అండ్ ఓజీ, డాకు మహారాజు, అఖండ, ఇంకెవరన్నా నేను అంతే. వెంకీ మామలో చేశాను, వెంకటేష్ గారు నాగార్జున గారితో చేసే అవకాశం రాలేదు, కానీ నాగ చైతన్య గారితో 3 సార్లు చేశాను. క్రేజీ. అంటే హౌ యూ లైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఫీల్, ఇప్పుడు చిరంజీవి గారు అంటే డౌన్ ద లైన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక అభిమానం ఉంటుంది. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. పవర్ స్టార్ గారి స్టైల్, స్వాగ్, ఆయన సిద్ధాంతాలకి ఫాలోవర్స్ ఉంటారు. బాలకృష్ణ గారు ఆఫ్టర్ యాంకరింగ్ చేసిన కాడి నుంచి ఆయన బిహేవియర్ కి ఫ్యాన్స్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఆయన ఏదో కోపిష్టి అలా అనుకుంటారు, కానీ నిజంగా మాట్లాడిన వాళ్ళు అసలు ఎవరు అలా అంటారు. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అని చెప్పి అంటూ ఉంటారు. వెంకటేష్ గారు ఆల్ టైమ్ చాలా పాజిటివ్ ఆరాతో తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అంటే ఏం చెప్తారు? యూనిక్ గా నేను గమనించింది కమిట్మెంట్, డెడికేషన్, టైం మెయింటెనెన్స్. ఇంకొకటి లొకేషన్ లో చుట్టూ ఉండే యాక్టర్స్ తోటి, టెక్నీషియన్స్ తోటి వాళ్ళు ఉండే విధానం. వాళ్ళు ఎప్పుడైతే పాజిటివ్ గా వర్క్ చేస్తున్నారో చుట్టూ అంబియన్స్ మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక పాజిటివ్ వైబ్ లోకి వెళ్ళినప్పుడు వర్క్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు అది క్రియేట్ చేస్తారు. ఎనీ యాక్టర్స్, చిన్న యాక్టర్ కావచ్చు, పెద్ద యాక్టర్ కావచ్చు. ఇప్పుడు పెద్ద యాక్టర్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళకి ఒక ర్యాప్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను, మనకు ఒక ఫ్రీడమ్ ఇస్తారు. ఆ ఫ్రీడమ్ తోటి మనం ఏంటంటే ఓపెన్ అయిపోతాం. యాజ్ అ ఫ్రీగా మూవ్ అవడానికి, మన ఆర్ట్ మనం చేయడానికి స్పేస్ దొరుకుతుంది. సో అది అలా దొరికిందంటారు. సో ఓజీ అప్పుడు అనుకుంటా స్పెషల్ థ్యాంక్స్ టు సుజిత్ గారు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అది చూస్తే నాకు అనిపించింది యూఆర్ మంచి ఫాలోవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని ఏమన్నా అనిపించింది నాకు. వాట్ యు సే అబౌట్ హిమ్ అండి అంటే ఏం చెప్తారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్పినా తక్కువే. సో ఈజ్ ఎక్స్ట్రీమ్. జస్ట్ నేను ఫాలో అవటం అంతే. ఆ ఫిల్మ్ తో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీదే తీశారు. దేవుడి పటాల్ మీద తీసిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నాదే. ఒక కాల్ తీసుకొని రిసీవ్ చేసుకొని చెన్నై ఆ స్టేషన్ లో జరిగే దాంట్లో ఆ షాట్ ఫిల్మ్ లో ఫోన్ కాల్ తీసుకుంటే ఇక్కడ ఇది జరిగింది అని చెప్తుంటే ఓకే సార్ వస్తాను అని చెప్పి పెట్టే షాట్, ఫస్ట్ షాట్ ఓజీలో. సుజిత్ గారికి చెప్తాను సార్ ఫస్ట్ షాట్ నా మీద తీశారు సార్ ఫస్ట్ షాట్ నా మీద తీశారు, సినిమా పెద్ద హిట్ అయింది, కంటిన్యూ చేయాలి, మీ ప్రతి సినిమాలో ఫస్ట్ షాట్ నాకే పెట్టాలి. క్రేజీ. అండ్ బోయపాటి గారి డైరెక్షన్ లో వర్క్ చేయటం ఎలా కూడా చెప్పాలి అంటే, మీరు నా కెరీర్ అలా కొంచెం ఫ్లోగా జరుగుతున్న టైంలో లజ్జాని ఫిలిం చేసి హీరోగా 2.5 years వర్క్ చేసి అది వర్క్ అవ్వక తర్వాత ఒక 1.5 year 2 years చాలా స్ట్రగుల్ అయింది. యాక్చువల్గా నేను బిఫోర్ చూడాల్సిన స్ట్రగుల్ అంతా ఆ పీరియడ్ లో చూసా. ఓకే. చాలా ఎలా అంటే ఇప్పుడు హీరోగా
ఆపర్చునిటీస్ అంటే ప్రాంప్ట్ ఫిలిమ్స్ రావట్లేదు. అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వస్తాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా చూస్తున్నావు, నువ్వు హీరోగా చేసావు కదా దీంట్లో ఎందుకని క్విట్ చేయడం మొదలుపెట్టి. ఓ అంటే ఇది పూర్తిగా చేయనివ్వక అది పూర్తిగా రాక. ఓకే, చాలా హడల్ అంటే సిచ్యువేషన్, చాలా స్ట్రగుల్ సిచ్యువేషన్. నేనే రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్, ఫస్ట్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. నేను వెళ్ళాలి, ఎలాగైనా సరే ఏదైనా చేస్తానండి. నా కెరీర్ స్టార్టింగ్ కన్నా కూడా అప్పుడు చాలా స్మాల్ రోల్స్ చేశాను. ఓకే, వెరీ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్ రోల్. తర్వాత చేసిన మంచి క్యారెక్టర్ చేసిన ఫిల్మ్లో వర్క్ అవ్వక రీచ్ అవ్వక అదే జరుగుతూ ఉంది. అదే రోల్ అవుతా ఉంటాయి. వచ్చిన సినిమాని అఖండ. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఒక పర్టికులర్ గుర్తింపు, ప్రాపర్గా ఈడు ఇది చేయగలడు ఓకే అని ఇచ్చిన సినిమా అఖండ. సూపర్, థ్యాంక్స్ టు మా బోయపాటి గారు. అయ్యా డాకు మహారాజ్ కూడా ఏం తీసుకోలేదు. డాకు మహారాజ్ కూడా ఏం తీసుకోలేదు అస్సలు. ఆ సీన్ ఉంటది నిజంగా, ఇంపాక్ట్. మా ధనం మాకు ఇవ్వండి ఎందుకు, అండ్ ఆ కొండలతో పరిగెత్తే సీన్ కానీ బాబీ డియోల్ గారి ముందు ఆయనే అసలు సగం స్క్రీన్ తినేస్తారు. ఆయన యానిమల్ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు. హీరో కన్నా విలన్ కి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు, రైట్? సో అలాంటి పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉన్న యాక్టర్స్ తో యాక్ట్ చేసినప్పుడు ఎక్కడో చిన్న బిరుకు ఉంటుంది, ఒక చిన్న దడ వస్తుంది. బిరుకు కాకపోయినా అరే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్, మనం బాగా చేయాలి, మన వల్ల షార్ట్ కి ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఇలాంటి ఒక థాట్ ఉంటుంది. హౌ యూ బ్యాలెన్స్డ్ ఆల్ దిస్ అంటే ఏం చెప్తారు? నేను చిరంజీవి గారికి వెరీ బిగ్ ఫ్యాన్. నేను ఆచార్య చేసినప్పుడు నేను ఒక్కటే ఫిక్స్ అయిపోయాను. సారు షార్ట్ బిఫోర్ మాట్లాడారు, ఏమ్మా గుడ్ రోల్స్ బాగా చేయండి అన్నారు, అంతా జరిగిపోయింది. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నా వల్ల వేస్ట్ అవ్వద్దు. ఓకే, నేనేది భయపడ్డానో అవన్నీ తీసుకోవద్దు. ఆయన యాక్టర్గా మీరంతా మీ 100% నేను బెస్ట్గానే చేయాలి. నా వర్క్ మాత్రం నేను బెస్ట్గానే చేయాలి. నేను ఏదో భయపడ్డానని వచ్చి భయపడొద్దు, ఏం కాదు అవన్నీ చెప్పించుకోవద్దు, మనం బాగా చేయాలి అని ఫిక్స్ అయి చేశాను. అలానే జరిగింది. నాకు చిరంజీవి గారు అంటే చాలా హై. ఓకే, చిరంజీవి గారు అంటే చాలా హై. బాలయ్య బాబు గారు ఇంకా మన చిన్నప్పటి నుంచి చూస్తుంటా, వాళ్ళ ముందు చేసేసా. సో నేను ఇంకా నేను ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వగలను, చేయగలను. ఆర్ట్ వరకు నేను నాకు ఇచ్చిన రోల్ నేను ఫుల్ఫిల్ చేయగలను. మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వాళ్ళ ముందే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసేసినప్పుడు. దాంట్లో ఆచార్యలో కూడా నా ఫస్ట్ ఒక డైలాగు చెప్పిన తర్వాత సార్ అడుగుతాను నన్ను, ఇక్కడ పాతకట్టం వాళ్ళు ఏరం కనబడట్లేదని అడిగితే, ఇక్కడ జరిగే అగత్యాలు చూడలేక ఇక్కడ మానేశారు సార్, వారానికి ఒకసారి వచ్చి ఆయుర్వేద మందులు చెల్లిపోతుంటారు చెప్పేశాడు. టేక్ ఓకే అయిపోయిన తర్వాత నేను అసోసియేట్ని అడుగుతున్నా. అంటే నాకేమనిపించింది అంటే, వీళ్ళు సడన్గా చిరంజీవి గారు వచ్చి అడిగారు, ఎవరో వచ్చి పాతకట్టం గురించి అడిగారేంటి, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాండి, ఒక కొత్త పర్సన్ వచ్చి పాతకట్టం గురించి అడిగారేంటి, అడిగితే సడన్ గా వాళ్ళ గురించి అడిగారేంటి అని చిన్న డౌట్ తో టేక్ ఆఫ్ చేయాలన్నది నాకు స్ట్రైక్ అయింది. టేక్ అయిపోయాక నేను అది అసోసియేట్ అడుగుతున్నా, డార్లింగ్ రోల్ అయింది ఒకసారి చేయొచ్చా, వన్ మోర్ చేస్తానా అని చెప్పేది. వద్దు డార్లింగ్ టేక్ ఓకే, అది చిరంజీవి గారు సజెషన్, అవసరం లేదు అంటే హోటల్ శివ గారు మానిటర్లో చూశారు. ఏంటి ఇంకోసారి చేస్తాడంట శివ అన్నారు. అవును సార్ చేస్తారంటే, చిరంజీవి గారిని అనే మనోడు ఒకసారి చేస్తారంటే చిరంజీవి గారు వచ్చారు. వెరీ గుడ్ అమ్మా, యాక్టర్ క్వాలిటీ కావాలి. సరే చిరంజీవి గారు లాంటి వాళ్ళు అంటే చేస్తానంటే ఎంకరేజ్ చేయటం ఆబ్వియస్లీ ఎంత బ్యూటిఫుల్ థింగ్. అలా చెప్పినప్పుడు అలా తీసుకొని చేశా. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది డెలివరీ. ఎవరో తెలియని వాళ్ళు సన్నగా అడిగినప్పుడు నేను ఏమంటాను, అడుగుతున్నాడు అలా ఏం లేదండి ఇక్కడ రావడం మానేశారు అన్నది టేక్ ఆఫ్ చేయాలి కదా, ఆ ఉద్దేశంతో నేను అదే టేక్ ఆఫ్ చేసి చెప్పేశా. షార్ట్ అయిపోయిన తర్వాత కొట్టాల శివ గారు వెళ్తా షోల్డర్ టచ్ చేశాడు. సూపర్. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూసారా. అవును, చిరంజీవి గారు బీయింగ్ ఏ స్టార్ అయ్యుండి వెరీ గుడ్ చేయాలి అని చెప్పి ఎంకరేజ్ చేయటం, అలా మంచి మంచి మెమరీస్. అఖండ ఉంది, బాలయ్య బాబు గారు ఆ ఫైట్స్, నేను దేవుడు అన్న సీక్వెన్స్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ఇలా స్టేజ్ మీద పడిపోతే నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోతారు. నేను పడిపోయేటప్పుడు మాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ కుర్రోడు ఎవరైనా ఉన్నారో వచ్చి ఇక్కడ సేల్ ఏమైనా ఉన్నాయో చూడండి అంటే అంతా క్లీన్ చేయండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి, మొత్తం క్లాత్ వేసి చూడండి అని. అంటే వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తారో అదే కదా, అదే అబ్జర్వేషన్. వాళ్ళ యాక్ట్ తో పాటు చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని చూసుంటే ఎంత డీటెయిలింగ్ గా అసలు
ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ యాక్చువల్లీ. బాలయ్య బాబు గారు రియాక్ట్ అయ్యి అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూడండి ఇలా పడితే, ఎందుకంటే యాక్టర్స్ కి ఫేస్ కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. ట్రూ. అది గనక దానికి ఏదైనా డ్యామేజ్ అయితే మన ఎంటైర్ కెరియర్ అన్నది డ్యామేజ్ అయిపోద్ది. అవును, బ్రిలియంట్ అసలు, సో స్వీట్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అదే అవన్నీ జస్ట్ ఎంత కేర్ఫుల్ గా ఉంటారంటే అందుకే స్టార్లు అండి. అదే భీమాలో కూడా మీ క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంటది అసలు. ఆ వెంటనే అప్పుడు దాకా ఇలా కూర్చుని బూడిద విభూతి జల్లించుకుని ఆయన ఒకసారి లేచి గొడ్డలు తీసుకుని నరికేయడం, ద వేర్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఒక్క దాని నుంచి ఒక ఎక్స్ప్రెషన్ మార్చడం అన్నది దేర్ ఇట్ షోస్ హౌ ప్రామినెంట్ యాక్టర్ యు ఆర్ అన్నది. అంతే కదా, అక్కడి నుంచి ఇక్కడికి వెంటనే ఆర్క్ అంటే మేము చాలా చేయగలగాలి ఇమీడియట్ గా. ఇప్పుడు నేను నిన్ను కరుణ రసం పలకరించి వెంటనే రౌద్రం చూపించమంటే యూ హ్యావ్ టు స్విచ్ ఇన్ క్విక్. లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ లో అసలు యాక్చువల్ గా అది నాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే ఆఫ్టర్ లజ్జా 1.5 year బ్రేక్ పడింది కదా, ఇన్ ద టైమ్ ఐ స్టడీ మై సెల్ఫ్, స్టార్టెడ్ స్టడీ మై సెల్ఫ్. నా గురించి ఏంటి, మనం ఎందుకు ఇప్పటిదాకా ఏ ఫిలిమ్స్ చేసాం, ఎలా పర్ఫార్మెన్స్ చేసాం, అంటే యాక్ట్ చేసాం బాగా చేసాం అంతే, సూపర్ గా చేయలేదా, సూపర్ గా చేయాలంటే ఎలా చేయాలి, దాన్ని ఎలా ఓన్ చేసుకుంటారు. ఆ స్టడీ అనేది నాకు చాలా హెల్ప్ అయింది నాకు తెలియకుండా. ఓకే, సో ఆ 1.5 year స్ట్రగుల్ పీరియడ్ ఏదైతే ఉందో అది యాక్టర్ గా నాలో నన్ను అంటే నేను నేర్చుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయిన టైం అది. సూపర్. అండ్ కమింగ్ టు మీ క్యారెక్టరైజేషన్స్ చూసుకుంటూ ఉంటే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ చాలా వేరియేషన్స్ చూపించేసారు ఇప్పటికే, అంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్స్కి. ఇట్లన్నిటిలో ఏదైనా ఇది నాకు కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా నేను దీన్ని చాలా ఎఫర్ట్లు పెట్టాను, చాలా ఇది చేశాను, దీన్ని రిజల్ట్ ఇలా వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నది ఏదైనా ఉందా? అంటే బేసిక్గా మనం ఎవ్రీ క్యారెక్టర్ అలాగే ఎఫర్ట్ పెడతాం చేస్తాం, కానీ నేను ఉగ్రం చేస్తున్నప్పుడు మాత్రం నేను ఫీల్ అయ్యాను చాలా. ఎందుకంటే మనం అడిగి మరి నెగిటివ్ కావాలి, డిఫరెంట్ కావాలి అని. అవును, బాడీ లాంగ్వేజ్ తీసుకురావాలి, ఇజ్రా బాడీ లాంగ్వేజ్ అనేది మన బాడీలో తీసుకురావాలి. మీకు ఒకటి చెప్పనా, సారీ టు ఇంటరప్ట్ యూ, యు బోత్ డిడ్ హిజ్రా క్యారెక్టర్స్, మీరు మధునందన్ గారు, అండ్ మీ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా థియేటర్లో లైక్ చాలా ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్స్ టైప్. ఆయన పటాస్లో చేసినటువంటి హిజ్రా క్యారెక్టర్ ఇస్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది సినిమా, అండ్ ఉగ్రంలో కూడా మీది కూడా దానికి ఏం తక్కువ కాదు. చూసారా, నేను కొత్త పాయింట్లు చెప్తున్నాను మీకు ఈరోజు. అదే మరి మీరిద్దరూ కలిపి తీసినటువంటి శంబాల అదిరిపోయింది. ఇంతమంది చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉంది కదా, ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉండే మీకు? ఇంద్రనీల్ గారు, మధు గారు, మీరు, అండ్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన సిజు గారు, అండ్ ఆది గారు, ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు సినిమా మొత్తంలో. మీకు ఎవరితో బాగా జెల్ అయ్యేవారు అంటే ఎవరి పేరు చెప్తారు? అందరం కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ కాంబినేషన్ ఇప్పుడు ఒక షాట్ అయిపోయిందంటే అందరూ ఒకే చోట. కాంబినేషన్ సోలో షాట్ లేవు కదా, కాబట్టి అందరూ కాంబినేషన్. సో చాలా బాగుండేది. ఇప్పుడు నేను రవివర్మన్ తోటి ఫస్ట్ సీన్స్ ఉంటాయి, రవివర్మన్ గారితో చాలా బాగుండేది. రవివర్మన్ తోటి ఆ సీక్వెన్స్, అదే సీక్వెన్స్ లో మదన్న జాయిన్ అవుతారు, హీరో జాయిన్ అవుతాడు. అందరూ అంటే గ్రూప్, అదే ఎలా అంటే బంచ్ ఆఫ్ గ్రూప్ ఉండేది. ఎలా ఎంజాయ్ చేసేవారు స్పాట్ లొకేషన్ లో ఆఫ్టర్ షార్ట్ రెడీ గ్యాప్? బాగుండేది. నేను రెడీ చేస్తే పుష్పాల రెడీ అయ్యో నిజంగా ఆ కలర్ఫుల్ షర్ట్లకి ఏందన్న పుష్పకి కాంపిటీషన్ ఇచ్చేదట్టు అన్నాడు. ఆబ్వియస్లీ అలాగే ఉంది. ఏంటి అన్న పుష్పకి గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేదట్టు ఉన్నాడు. మేము ఫీల్ అయ్యాం యాక్చువల్లీ స్క్రీన్ లో చూస్తున్నాను సేపు. ఐ లిటరల్లీ ఫీల్ ఏం డ్రెస్సింగ్ చూస్తే పుష్ప క్యారెక్టర్ లాగానే ఉందిరా అని. అదే అన్నాడు చూడండి, క్రేజీ అసలు. అయితే థియేటర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, అండ్ చాలా సినిమాలు వచ్చాయి, అందులో మీది స్టిల్ నిలదొక్కుని కంటిన్యూ చేయడము. ఆడియన్స్ రెస్పాన్స్ అంటే మీరు చాలా థియేటర్స్కి వెళ్ళారు, చాలా మంది రెస్పాన్స్ చూసారు, దానికన్నా ముందు టూర్లు వేసారు. సో ముందుకి తర్వాతకి ఆడియన్స్ నుంచి ఆ రెస్పాన్స్ చూసాక వాట్ వాజ్ యువర్ పర్సనల్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అనేది ఒక ఫిలిం వస్తుంది అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు ఆడియన్స్. బేసిక్ మేము సినిమా ప్రమోట్ చేయడానికి వెళ్ళాం, ట్రైలర్ బాగుంది, ట్రైజర్ చాలా బాగుంది, ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అన్న ఫీలింగ్ లో ఉండి ఆది గారు అంటే ఉన్న క్రేజ్ వాటన్నిటితోటి కొంచెం అట్రాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఆఫ్టర్ రిలీజ్ ఏమైందంటే ఫిలిం ఇంపాక్ట్ చూపించేస్తారు, వండర్ఫుల్ ఫిలిం చేశారు. అంటే వాళ్ళ మీద మా మీద అభిమానం గానీ, డైరెక్టర్ గారి మీద గానీ, ఆది భయ్య మీద
అందరి మీద స్పెషల్ ఇంప్రెషన్, అంటే వాళ్ళు చేసిన యాక్ట్ అవన్నీ వాళ్ళకి కనపడేసరికి స్పెషల్ లవ్ చూపిస్తున్నారు మా షవరింగ్. అంతే, అలా ప్రేమ కురిపిస్తున్నారు, మీరు తడిచి మంత్రముగ్ధులు అవుతున్నారు. అండ్ ఇంకోటి చెప్పనా, శంబాల రిలీజ్ అయ్యి ఎంత మంచి సక్సెస్ అందుకున్నందుకు ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ కి ఈ రోజు ఆది గారికి కొడుకు పుట్టాడు. కంగ్రాచులేషన్స్ ఆది గారు, వన్స్ అగైన్ చెప్తున్నాను నేను ఫ్రమ్ ఆల్ గా వీడియోస్. అసలు నిజం చెప్తున్నా, శివాన్ ఉన్నారు కదా మల్లాల శివన్న, సో ఆయన మేము మాట్లాడుతున్నాం యాక్చువల్లీ ఆ రోజు సక్సెస్ మీట్ అయిపోయిన తర్వాత, ఏం కాదు హిట్ కొట్టావు, వారసుడు వస్తాడు ఇంటికి చూడరు అన్నారు. అప్పుడే అలా చెప్పేస్తున్నాడు అన్న అని అనుకున్నా. ఈ రోజు హిస్ వర్డ్స్ ఆర్ ప్రూవెన్. ఈ రోజు ఆయనకి కొడుకు పుట్టడం టూ అసలు ఆయనకి మెమరబుల్. అసలు శంబాల నన్ను అడిగితే ఏంటి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అన్ని 2026 ఇస్ ఆదిస్ ఇయర్. అలానే ఉంది, సూపర్ అసలు. అండ్ అసలు మా శివకార్తిక్ కి శేఖర్ మాస్టర్ కి సంబంధం ఏంటి? ఫ్యామిలీ 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 ప్రతి ఫ్యామిలీలో ఫోటోలు అలా ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధం ఏంటి, ఏంటి బ్యాక్ ఎండ్ స్టోరీ? మా గురువు గారు శేఖర్ సార్, మా గురువు గారు. అవును చూసాను, హ్యాపీ టీచర్స్ డే అని చెప్పేసి పెట్టడం జరిగింది. మా గురువు గారు యాక్చువల్ గా నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ లో జోష్ ఆడిషన్స్ కి అలా 1 year వర్క్ ప్రాసెస్ లో ఈవినింగ్ ఏం చేయాలి ఎంత టైం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది, ఎక్కడ పెడదాం అనుకుంటే ఒక డాన్స్ క్లాస్ కి ఏదైనా వెళ్దాం, సరదాగా యాక్టివిటీ ఉంటది కదా, ఓకే బాగుంటది అంటే నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. మాస్టర్ గారు అప్పుడే కొరియోగ్రాఫర్ అయ్యి డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి రన్ చేస్తున్నారు, అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యా. ఓకే, సో అక్కడి నుంచి కంటిన్యూగా మాస్టర్ గారితో రిలేషన్ కంటిన్యూ ఉంది. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎలా అంటే ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు సార్ ఎలా వర్క్ చేశారో స్టిల్ ఇప్పటికి అంతే వర్క్ చేస్తున్నారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ కూడా చేశాను. అది అవును, నేను అదే అనుకుంటాను, ఆయన పక్కన ఉన్నాను, చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను, అది మాత్రం ఫాలో అవ్వాల్సిందే, ఆ కమిట్మెంట్ ని ఫాలో అవ్వాల్సిందే. అసలు చాలా పిక్చర్స్ చూసాను మీకు ఎంత బాండ్ ఉంది ఏంటి అన్నది. వాళ్ళ అమ్మాయితో ఒక ఇంటర్వ్యూ చిచ్చాట్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే వదిన అని చెప్పి పెట్టడాలు కానీ, మీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ వాళ్ళ బాండింగ్ ఎంత ఉందన్నది తెలిసిపోతుంది. అంటే మనం ఫేక్ చేయలేం కదా కొన్ని వెరీ క్లోజ్, మంచి. అసలు అది చూసా, అసలు ఎక్కడ కనెక్షన్ సార్ వీళ్ళిద్దరికి అని అనుకున్నాను నేను. ఇక్కడ ఇలానే, అందుకే తండెల్లో డాన్స్ స్టెప్ అద్దరు కొట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అనమాట. నేను మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను, దాని కొరియోగ్రాఫర్ కూడా శేఖర్ మాస్టర్. సూపర్ అసలు, సూపర్ సూపర్. అసలు మన ఫస్ట్ తీసుకున్న సాలరీ, ఐ మీన్ అమౌంట్ ఎంత యాక్టింగ్ పరంగా మీ కెరియర్ లో మీకు వచ్చిన ఫస్ట్ పే చెక్ ఎంత? ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ లెస్ అమౌంట్ చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే పర్వాలేదు, ఇట్స్ అప్ టు యూ. అమౌంట్ విషయం కాదు, జోష్ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఎంతో ఇచ్చింది. యాక్టింగ్ నేర్పించింది, సెన్సిబిలిటీస్ నేర్పించింది, షూట్కి వెళ్ళి ప్రాక్టికల్స్ అయినాయి, ఓకే చాలా ఇచ్చింది. భీమిలి అనేది ఫుల్ లెంత్ రోల్, 45 days నాని అన్న మేము అందరం కలిసి ఒకే చోట వర్క్ చేసాం. అది వండర్ఫుల్ లెర్నింగ్. అది అమౌంట్ ఇచ్చారు, బట్ నేను అమౌంట్ ని నాకు ఇంతే ఇచ్చారని నేను కోడ్ చేయలేను, దానికన్నా ఎక్కువ మంచి ఆపర్చునిటీ, మంచి లెర్నింగ్స్ తీసుకున్నారు. లెర్నింగ్ ఇనిషియల్ స్టేజ్ లోనే నేను అలాంటి సర్కిల్లో ఏంటంటే నేను నేర్చుకోవడానికి చాలా స్కోప్ దొరికింది. అయితే మీ లైఫ్ లో ఎప్పుడైనా హార్డ్ థింగ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎవ్రీ యాక్టర్ ఫేసెస్ హార్డ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కృష్ణానగర్ కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. నాకు ఇనిషియల్ గా కేక్ బాక్ అయిపోయింది అంటే రావటం, జోష్, లజ్జా తర్వాత నేను ఏదైతే చెప్పాను 1.5 year అనేది వెరీ క్రూషియల్ అయిపోయింది, టూ మచ్ ఆఫ్ క్రూషియల్ అయిపోయింది. అంటే నేను ఎటు వెళ్ళలేను, ఏం చెప్పలేను, మనల్ని మనమే బూస్టప్ చేయాలి. నాకు ఆ పాట గుర్తొచ్చింది, వెళ్ళలేను ఉండలేను. అంటే ఎటు వెళ్ళలేను మీన్స్ అంటే వదిలేసి వెళ్దామని ఆలోచన ఎప్పుడు రాలేదు, ఒక్క సెకండ్ కూడా ఆ థాట్ రాలేదు. కాకపోతే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ సిచ్యువేషన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ లో నుంచే వచ్చినాయి అన్ని. సో 1.5 year 2 years క్రూషియల్ సిచ్యువేషన్ మాత్రం నాకు చాలా చూపించింది. మేబీ నేను అనుకుంటాను నాకు అదే నేర్పించింది, నాకు ఆ క్రూషియల్ సిచ్యువేషనే నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ ఎలా ఉంది మీ ఫిల్మోగ్రఫీ? ఏమేం ఫిల్మ్స్ చేస్తున్నారు, ఏమున్నాయి అప్కమింగ్ ఆఫ్టర్ శంబాల తర్వాత? ఆఫ్టర్ శంబాల తర్వాత జరుగుతున్నాయండి, అయితే గుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. కమిట్ అయిన తర్వాత అయితే ఐ కెన్
టెల్ షూర్లీ. బట్ రిలీజ్ ఫిలిమ్స్ అయితే హైందవ చేశాను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. ఈ రోజు బర్త్డే కదా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ భయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే బెల్లం గారు. సో హైందవ వాజ్ గుడ్ వన్. నెక్స్ట్ మళ్ళీ కార్తిక్ దండు గారిది, నాగ చైతన్య గారిది కూడా చేశాను. మళ్ళీ ఇంకొక నాగ చైతన్య గారి ఫిల్మ్. ఈసారి నాగ చైతన్య గారి కాంబినేషన్ కాదు, సెపరేట్ రోల్. ఓకే ఓకే. కానీ మాకు బాగా అలవాటు అయిపోయింది, మీరు కొంచెం దీనంగా ఉన్న సింపతి క్యారెక్టర్స్ లో అద్దరు కొట్టేస్తారు. అంటే మొనాటిని లాగా అయిపోతుంది, అన్ని క్యారెక్టర్స్ ఇలాగే వస్తున్నాయి అన్న ఫీలింగ్ వచ్చిందా? అలా వచ్చింది కాబట్టి విజయ్ గారిని అడిగారు. ఆఫ్ కోర్స్ అలా అనిపించే నేను విజయ్ గారిని అడిగితే విజయ్ అన్న నాకు అది కన్సిడర్ చేశారు. యా, దట్ ఇస్ ద బ్యూటిఫుల్. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఏంటి? ఎర్లీ మ్యారేజ్. బట్ ఎర్లీ మ్యారేజ్ అంటేనే ఎక్కడో కొడుతుంది సేనా, లవ్ మ్యారేజే కదా? అరేంజ్ మ్యారేజ్. ఓ షట్. హౌ సపోర్ట్ ఈజ్ అంటే ఏం చెప్తారు? చాలా చాలా. ఏం చెప్పారు శంబాలో చూసిన తర్వాత? చూసారా ఇంతకీ మీ ఫ్యామిలీ రియాక్షన్ లో ఆవిడ రియాక్షన్ ఏంటి? ఆవిడ ఏమన్నారు పర్టికులర్ గా మీరే చెప్పాలి దీని గురించి. యూ హ్యావ్ ఏ షార్ట్ విత్ ద అదర్ హీరోయిన్. సో అట్లా ఏం లేదా, సినిమా లాగానే తీసుకుంటారు అనమాట. సో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, సపోర్టింగ్ వైఫ్లు వస్తే మధు గారు లాగాను మీలాగాను కెరియర్లు ఎంత బాగుంటాయో, మీరు ఎంత యాక్టివ్ గా పర్ఫార్మ్ చేస్తారో అన్నది బాగా అర్థమైంది అనమాట. ట్రూ. అండ్ మీకు కూడా ఫిట్నెస్ ఫ్రీక్ కదా, ఇప్పుడున్న కమింగ్ జనాలకి ఫిట్ గా ఉండాలి అన్నది కంపల్సరీయా, ఎంత ఇంపార్టెంట్? దీనివల్ల మీరు ఎప్పుడన్నా ఎలాంటి రోల్ ఏమన్నా పోగొట్టుకోవడం లాంటిది ఏమైనా జరిగిందా? ఎందుకంటే రీసెంట్లీ దండోరాలో రవికృష్ణన్ అడిగితే, నేను ఫిట్ గా లేనందువలన నాకు రవితేజ గారి సినిమాలో ఒకటి క్యారెక్టర్ పోయింది అని చెప్పారు ఆయన. కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి వచ్చింది, బట్ అది నాకు పోయింది బికాస్ నేను చాలా బలుకున్నాను, అది సింపతి రావాలి, నిన్ను చూస్తే నలుగురిని సంకలో పెట్టుకుని వెళ్ళిపోయేటట్టున్నావు అని చెప్పి అన్నారు. సార్ నేను తగ్గిపోతానంటే 3 రోజుల్లో షూట్ రవి నువ్వు ఎక్కడ తగ్గుతావు అని చెప్పేసి అని అన్నారంట. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. అలా మీకేమన్నా జరిగినాయా? క్యారెక్టర్స్ మిస్ప్లేస్ అవ్వడము, డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల? అలాంటి కూడా మాక్సిమం నేను అడ్జస్ట్ చేస్తానే ఉన్నాను. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శంబాలా చేస్తున్నప్పుడు తండేలు కూడా జరుగుతుంది. ఫిల్మ్ సిటీలోనే 2 షూట్లు. తండేలు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వేసాను, శంబాలా వచ్చి నైట్ 6 to మార్నింగ్ 6 వేసాను. అబ్బా, బ్రేక్ లేకుండా వితౌట్ బ్రేక్. 6 అక్కడ ప్యాకప్ అవటం, రావటం, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వ్యానిటీలో పడుకోవడం, రెడీ అయ్యి షూట్ లోకి వెళ్ళటం, గ్యాప్ దొరికిందంటే వచ్చి పడుకోవడం. అలా ఒక 4-5 days చేశాను. మాక్సిమం అడ్జస్ట్ అయినాయి నాకు. అదే గాడ్ గ్రేస్ అడ్జస్ట్ అవుతానే వచ్చింది. అండ్ కమింగ్ టు యూ, ఇందాక మీరు అన్నట్టు చిరంజీవి గారి వీరాభిమాని అని అన్నారు. కుర్రతనంలో యంగ్ ఏజ్ లో, అంటే ఇప్పుడు కాదా అంటే కాదు, అప్పట్లో సినిమాల్లోకి రాకముందు సినిమాల్లోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఎవ్రీ లైక్ అబ్బాయిలకి ఒకటి ఉంటుంది, మా ఫేవరెట్ హీరో సినిమా, రచ్చ, థియేటర్లో బ్లాస్ట్లు ఇలాంటివి చేసి ఒక బ్యాచ్ ఉంటుంది. మీరు ఆ బ్యాచ్ కి చెందిన వాళ్ళ, లేదంటే కామ్ అండ్ కంపోజ్డ్ గా మనకు నచ్చిన హీరో సినిమా చూసామా వచ్చామా అన్న బ్యాచ్? చూస్తేనేమో అవునా, అయ్యో నేను ఇంకా చెప్పేది అనుకున్నా, చూస్తే ఏదో మంచి రెబలియన్ లాగా ఉన్నాడు. అలా ఏం లేదు, నేను అపియరెన్స్ అలా ఉంటా అంతే, చూడడానికి రౌడీలా ఉంటాడు కానీ చాక్లెట్ బాయ్ అండి. గుర్తించండి, పిల్లి కళ్ళని నమ్మొచ్చు, 200% నమ్మొచ్చు. మాలాంటి చాలా మంచిది, చాలా మంచోళ్ళు మా మీద ఒక ముద్ర వేశారు. కాదు ఎవరి వల్ల అంటారు ముద్ర? ఎవరో ఒక తప్పు చేసి ఉంటారు. ఇవి నేను కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీకు నచ్చితే ఆన్సర్ చేయండి, లేకుంటే యూ కెన్ అవాయిడ్ దట్. 2 సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకి హోల్ బాగా సర్క్యులేట్ అవుతున్న సిచ్యువేషన్స్. ఒకటి శివాజీ గారు అండ్ అనసూయ గారు, చిన్మయ్య గారి టాపిక్ విచ్ ఇస్ సర్క్యులేటింగ్. ఇది మీరు ఇంటు ద ఫిలిం ఇండస్ట్రీ, మీరు దీన్ని ఎలాగా చూస్తున్నారు? హౌ యూ టేక్ దిస్ పర్స్పెక్షన్ అంటే ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే, నేను ఎవరి ఒపీనియన్ కూడా పాయింట్ అవుట్ చేయలేను. ఇండివిజువల్ ప్రాస్పెక్టర్స్ ఒపీనియన్ వాళ్ళదే. సో ఇప్పుడు నేను వచ్చేదానికి నేను సపరేట్గా నా ఆన్సర్ ఏంటి అనేది నేనేమి చెప్పలేరు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేనేం ఫీల్ అవుతానంటే, బీ పాజిటివ్. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రశాంతంగా కూర్చుంటే పాజిటివ్ వైబ్ ఫామ్ అవుతుంది. మీరు ఇందాక అన్నట్టు మనం ఆ పాజిటివ్ వైబ్ తోటి వర్క్ చేసాం అనుకోండి, దాని రిఫ్లెక్షన్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, ఎనీ ఆర్ట్ పాజిటివ్. సో మనం ఎప్పుడు బ్రెయిన్ కి మన వర్క్స్ కి పాజిటివ్ ఫీడ్ చేస్తాం అంటే, మన మూమెంట్లు కానీ
థింగ్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి. అవును. నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ ఓకే. నేను మాత్రం ఇలానే ఫీల్ అవుతాను. నేను 19లో ఒక షార్ట్ చేశాను, 19 సినిమాలో. 19 సినిమాలో ఎర్లీ మార్నింగ్ 9 o'clock వెళ్తే 9:45 షార్ట్ అయిపోయింది. ఓకే. ఒకే ఒక షాట్, సీన్, ఒక షాట్, జస్ట్ 45 minutes లో అయిపోయింది. 45 minutes ఫర్ ద షాట్. ఓకే. అదేంటంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని నేను పెద్ద ఆయన, మా నాన్నగారు చనిపోయి 6 నెలలు అవుతుందండి, వీళ్ళు ₹1,00,000 ఇస్తా అన్నారు, 2 నెలల నుంచి తిరుగుతున్నాను, ఎవరు ఏమి ఇవ్వట్లేదు, నా దగ్గర బస్సు ఖర్చులు కూడా డబ్బులు అయిపోయినాయి సార్, ఒక ₹50 ఉంటే ఇస్తారా, బాగా ఆకలేస్తుంది అడిగే షాట్. పక్కన ఉన్న ఆయన షార్ట్ అయిపోయింది, కట్. ఓ లైట్ మ్యాన్ ఒక అతను వచ్చాడు, వచ్చి అన్న ఫిలిం 70% అయిపోయింది, 70% చేశాను, దిస్ ఇస్ ద బెస్ట్ ఎమోషన్ అన్న అన్నాడు. ఓ సూపర్. అసలు వాళ్ళు మంచి జడ్జిమెంటల్ గా ఉంటారు తెలుసా. అసలు నాకు థ్యాంక్స్ అన్న అని చెప్పి నేను బైక్ మీద వెళ్తాను ఇంటికి, రూమ్కి వెళ్తా ఉంటే అనుకున్నా ఏంటి ఎక్కడ జరుగుతుంది, మనం బాగానే చేస్తున్నాం అంటున్నారు, బాగుంది అంటున్నారు, మనకి ఎందుకు ఒక ప్రాంప్ట్ రూల్ లోకి మనం ఎందుకు ప్రాపర్ రూల్ లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, మనం ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఏదో జరుగుతుంది, మనం ఫైన్ చేయని మిస్టేక్ ఏదో చేస్తున్నాం, మనం మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఏదో జరుగుతుంది. అది కాసేపు ఆలోచించి నాకు ఆన్సర్ దొరకట్లేదు. ఓకే. ఏంట్రా ఆన్సర్ దొరకట్లేదు. సరే ఇప్పుడు నాకు ఆన్సర్ లేదు, సరే వదిలేద్దాం, రిలాక్స్ అయ్యి ఒక టీ తాగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయా. ఒక 2 months తర్వాత నాకు కాల్ వచ్చింది. ఓకే. ఆ ఫిలిం కో-డైరెక్టర్ కాల్ చేశారు, శివ, బాబీ గారు ఈ షార్ట్ ఎడిట్ రూమ్ లో చూసారంట, ఓకే, బాబీ గారికి భయంకరంగా నచ్చింది, 2 సార్లు పెట్టుకొని చూసారు, నువ్వు కుదిరితే బాబీ గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలువు అన్నారు. నేను ఇమ్మీడియట్ గా బాబీ గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళా, కలిస్తే 2 hours మాట్లాడారు. సూపర్. బాబీ గారు 2 hours మాట్లాడారు. ఏ ఫిలిం చేశారు బ్రదర్ అదండి, ఏ సూపర్. ఆ రోజు బయటకు వచ్చి ఒక్కటే ఫిక్స్ అయిపోయా, హేమ, నీ వర్క్ నువ్వు ప్రాపర్ గా చేస్తే, 100% ఎఫర్ట్ పెడితే, ఇట్స్ విల్ బి సమ్వేర్, డెఫినెట్ గా ఇట్ ట్రూ యాక్చువల్లీ. సో ఇంకా ఆ రోజు నుంచి ఇంకేం ఆలోచించలేదు, మనకు వచ్చిన పని చిన్నదా పెద్దదా ఏదైనా సరే ఆనెస్ట్ గా చేద్దాం. ఎక్కువ ఫెయిల్యూర్లు ఉంటాయి, మన ఫిలిం ఇండస్ట్రీ తెలిసిందే, ఫిలిమ్స్ ఎక్కువ వర్క్ అవ్వవు, అవును, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఆబ్వియస్లీ హై. సో దాన్ని ఫిక్స్ అయ్యి మెంటల్ గా వర్క్ చేస్తే వెళ్ళిపోయా. యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, అవి కొంతమంది ఎక్స్పోజ్ చేస్తారు, కొంతమంది చేయరు. మనకెందుకు లేరా బాబు, ఇప్పుడే అరకొర అవకాశాలు వస్తున్నాయి, ఇది ఎవరో చూసి అది వైరల్ అయ్యి మనకి ఇంకేదో అవుద్దన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు చాలా మంది. ఐ హ్యావ్ హియర్డ్ కొంతమంది బికాస్ ఆఫ్ కాస్ట్ రోల్స్ ఇవ్వడం 3 సినిమాలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని ఒక యాక్టర్ మెన్షన్ చేశారనమాట. సినిమా పేర్లు ఏం చెప్పలేదు కానీ ఇది ఇంకా ఉంది. ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూసుకుంటే కాస్ట్ సిస్టమ్ మీద వచ్చిన సినిమాలన్నీ హిట్, బట్ స్టిల్ ఇండస్ట్రీలో కాస్ట్ ఫీలింగ్ ఉంది అని కొంతమంది చేస్తున్నటువంటి ఇదన్నమాట. మీ పరంగా అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? ఇంకొకటి ఏంటంటే మనం ఫేస్ చేయని దాని గురించి నేను కోట్ చేయలేను, మెన్షన్ చేయలేను. ఆబ్వియస్లీ మేబీ వాళ్ళు ఫేస్ చేశారేమో, దేర్ ఒపీనియన్. సరే నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి నేనేం ఆలోచిస్తానంటే, ఒక కథలో ఒక క్యారెక్టర్ ఒక డైరెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ లో ఎవరిని పెట్టినా వాళ్ళు స్టోరీ రాసుకోవటానికి, ప్రొడక్షన్ చెప్పి ఒప్పించడానికి, హీరోని ఒప్పించడానికి వాళ్ళు చాలా స్ట్రగుల్ పడి ఉంటారు. ఫిలిం ఫామ్ అయ్యి షూట్కి వెళ్తున్నప్పుడు మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫిట్ చేయాలనుకున్నప్పుడు అసూటబుల్ యాక్టర్స్ ని తీసుకుంటారు. అసూటబుల్ యాక్టర్స్ మేబీ ఆప్షన్లు ఉండొచ్చు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ నేను సూట్ అవుతా, అవును, మీరు సూట్ అవ్వచ్చు, ఇంకొకరు సూట్ అవ్వచ్చు, ఇంకో 4 ఆప్షన్ ఉండొచ్చు. ఆ 4 వెళ్ళటం అనేది దేర్ ఒపీనియన్. అవును, ఆబ్వియస్లీ చూసింగ్ చాయిస్ ప్రయారిటీ వాళ్ళది. ఇప్పుడు ఇవ్వనోళ్ళు ఓకే మేబీ, మరి ఇచ్చినోళ్ళు ఆబ్వియస్లీ ట్రూ. మనకి వచ్చినాయి కదా, ఇచ్చారు కదా, మనల్ని బిలీవ్ చేసి ఇచ్చారు కదా, అన్ని చూసైతే ఇవ్వలేదు కదా. మనకైతే కొన్ని ఆఫర్స్ వచ్చినాయి, మనం సర్వే అవుతున్నాం, మంచి రోల్స్ చేస్తున్నాం అని అంటే వాళ్ళ దగ్గర కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు ఇదే జరిగింది. ఓకే, అదే యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేశారు, నన్ను తీసుకున్నారు. సో మీరు అన్నట్టు వాళ్ళు మేబీ ఫేస్ చేసి ఉండొచ్చు, అది అందరికీ అలాగే జరగాలని రూల్ లేదు కాబట్టి, అండ్ వాళ్ళకి జరిగింది కాబట్టి తను చెప్పుకుంటాడు. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిలిం హిస్టరీ, నాగ చైతన్య గారితో 3 ఫిలిమ్స్ చేశారు, అండ్
గోయింగ్ టు డూ వన్ ఇంకొన్ని రోజుల్లో చేయబోతున్నారు. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి? బికాస్ ఈస్ వెరీ కామ్ అండ్ కంపోజ్ ఉంటాడు, చాలా సైలెంట్ ఉంటాడు, ఏదైనా ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే లేదు. ప్రమోషన్స్కి వచ్చినా కూడా ఈజ్ వెరీ షై గాయ్. అస్సలు నాగార్జున గారు చూస్తే హై వోల్టేజ్ ఎనర్జీలా అంటారు, వీళ్ళు చూస్తే సాఫ్ట్ కూల్ కామ్ అండ్ అలా ఉంటారు. ఆయన ఎలా ఉంటారు యాక్చువల్లీ యాక్టర్స్ తోటి అంటే? కామ్, మీరు ఏదైతే చెప్పారో అలానే. అలాగే అందరితో వర్క్ చేసినప్పుడు మాత్రం ఆ టెంపో బాగుండేది. ఓకే. బట్ రెస్ట్ ఆఫ్ టైం వెరీ కామ్ గోయింగ్. ఓకే. మీరు మీ డైరెక్టర్స్ నుంచి కావచ్చు, లైక్ పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి కావచ్చు, మీరు నేర్చుకున్న వన్ క్వాలిటీ మీ సినిమా కెరియర్ లో యూటిలైజ్ చేయాలనుకున్నది ఏంటి? కమిట్మెంట్. సూపర్. టైం మెయింటెనెన్స్. రామ్ చరణ్ గారు మాట చెప్పారు ఒకసారి స్టేజ్ మీద, మన బిహేవియర్ బాగుంటే కొంచెం టాలెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం సర్వే అవ్వగలం ఇక్కడ. ఓకే. వండర్ఫుల్ వర్డ్ కదా. అవును, నిజమే. మీ డిసిప్లిన్, మీ బిహేవియరే మిమ్మల్ని నిలబెడుతుంది, ఏంటి అన్నది చూపిస్తుంది, నిలబెడుతుంది. కొంచెం బిహేవియర్ బాగుంటే, టైమింగ్, డెడికేషన్ అది ఉంటే మనం కొంచెం యాక్ట్ అటు ఇటు తక్కువ చేసినా, కొంచెం చేయలేకపోయినా చెప్పి చేయించుకుంటుంటారు. మన బిహేవియరే బాగాలేదనుకోండి, ఎంత మంచి యాక్టర్ అయినా సరే సర్దుకోమా. అదే లైఫ్ లో ఏదన్నా ఇలాంటి రోల్ నాకు పడితే బాగుండు అని ఇప్పుడు దాకా వచ్చిన ఐకానిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి ఒక రోల్ పిక్ చేసుకోండి, ఇలాంటి రోల్ నాకు పడింటేనా బా ఇది కదా లైఫ్ కావాల్సిన క్యారెక్టర్ అన్నది ఏదన్నా ఉందా? పుష్పరాజ్ అంటారా ఏంటి కాంపిటీషన్? యాక్చువల్గా నాకు ఎప్పుడు ఎలా అంటే లైక్ ఇప్పుడు ఒక రెఫరెన్స్ ఉండకూడదు ఆ క్యారెక్టర్. ఇప్పుడు నాకుంది శివపుత్రుల్లో విక్రమ్ గారు చేశారు. ఆ క్యారెక్టర్ కి డైరెక్టర్ గారు విక్రమ్ కు రిఫర్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏమి ఇచ్చింటారు? ఏం లేదు. అవును, జస్ట్ చెప్పుంటారు అంతే, ఎలా ఉంటది చెప్పారు అంతే. అంతే ఆ క్యారెక్టర్ ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది. ఎస్. సో ఆ క్యారెక్టర్ లోకి ఏం ఇన్పుట్ చేసినా మనం ఇన్పుట్ చేయాలి. ఎస్, మనం ఇంజెక్ట్ చేయాలి ఆడియన్స్. ఇది అలాంటి క్యారెక్టర్, అలాంటి రోల్ అని. అలాంటి రోల్ ఒకటి. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు అంత పర్ఫార్మింగ్ గా ఆలోచిస్తారు, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటారు. బాగా అర్థమైంది. ఐ విష్ అ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ లక్. శంబాల స్ట్రైక్ ఇంకా నువ్వేం ఫీల్ అయ్యావు ఫిలిం చూసి? చెప్పాను కదా, ఐ ఫీల్ వెరీ, అసలు చాలా బాగా నచ్చింది మాకు. మాకేంటంటే క్యారెక్టర్ లో నీకు బాగా నచ్చిన షాట్ ఏంటి? శంబాలలోనా చెప్పేసాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ ఒకటి. ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ నాకు చాలా నచ్చింది. ఎంట్రీ నుంచి ఆ షాట్ అలా పూజారి గారి దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చుని. అవును, సింగిల్ డే కే ఫస్ట్ డే షాట్ అదేనా? ఫస్ట్ డే కాదు, థియేటర్ లో ఆ షాట్ చూస్తున్నప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాకు 15 years కెరీర్ కనపడింది. బ్యాక్గ్రౌండ్ లో రంగస్థలంలో మ్యూజిక్ వేయాలి అని. బెస్ట్ సినిమా ఫర్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. అందరికీ కూడా వన్స్ అగైన్ ఒక రీబూస్టింగ్ వచ్చింది అనమాట శంబాలతోటి. ఎవ్రీవన్, ప్రియా గారు కావచ్చు, ఆవిడ ఐ డోంట్ నో హర్ నేమ్, పాపదిట్లాగా సంధ్య. ఆవిడ పోస్టర్ చూసి నేను ఎడిట్ రూమ్ లో ఫోన్ చేసి సంధ్య ఫోన్ చేశా, డబ్బింగ్ చెప్తున్నాడు చూసి, సంధ్య ఈ షార్ట్ ఉంది నాకు మత్తిపోయింది చూసాను. అలా ఆవిడ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసామా, ఆవిడ ఎలా కనిపించింది అంటే నాకు విక్రమ్ సినిమాలో ఏజెంట్ తీనా ఎలాంటి ఒక వైబ్ ఇస్తుందో అలాంటి వైబ్ ఇచ్చింది ఆవిడ. అసలు క్రేజీ. దీంట్లో హేమ మీరు గమనిస్తే మదన్న అలాంటి రోల్ చేయలేదు. అవును, హనుమంత్ రవర్మన్న అలాంటి రోల్ చేయలేదు. అవును, ఇంద్రనీలన్న అలాంటి రోల్ చేయలేదు. ఆయన అసలు దంగల్కి చూపించండి, నేను అలాంటి రోల్ చేయలేదు. అవును, ప్రియా మ్యామ్ అలాంటి రోల్ చేయలేదు. అవును, సంధ్య అలాంటి రోల్ చేయలేదు. లక్ష్మణ్ అన్న అంత ఇంపాక్ట్ ఆ ప్యాటర్న్ ఆఫ్ రోల్ చేయలేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. ఆవిడ పేరు మీ పక్కన స్వాసిక గారు స్క్రీన్ లో, నిజం చెప్తున్నా, ఐ డోంట్ హ్యావ్ హర్ కాంటాక్ట్, మీ దగ్గర ఉంటే చెప్పండి. స్క్రీన్ లో ఆవిడ ఒక్కళ్ళే కనిపిస్తారు చూసారా, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ బ్యూటిఫుల్ ఉంది అసలు. ఎంత అందంగా, నేను చూడలేదు బట్ ఐ హియర్ దట్ అన్నమాట. అదే చాలా మంది చెప్పారు, శంకర్ గారు చెప్పారు. అదే శంకర్ గారు అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. బ్రిలియంట్ పర్ఫార్మర్. అసలు ఆ షాట్ లక్ష్మణ్ గారు తీసుకెళ్తుంటే ఎలాగుంటది అసలు, చూస్తుంటేనే ఏంట్రా ఇది, అరే ఎలా తీసుకు పక్కన ఆయన కాళ్ళు అవికితానో, ఇంకో పక్కన ఆవిడ్ని ఈడ్చుకెళ్ళడం, రే వాట్ గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సూపర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి మంచి క్యారెక్టర్లు, ఇప్పుడు రాబోయే క్యారెక్టర్ అన్నిటిలో కూడా మంచి పర్ఫార్మర్ గా నిలిచి మళ్ళా
మీ హీరో ఆర్క్ అన్నది కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ శివ గారు. థ్యాంక్ యూ హేమ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వన్ మోర్ థింగ్, మా శంబాలా డైరెక్టర్ యుగేంద్రమణి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ రోల్. సో దీని అంతటికి మీరే, అది మీరే, అంతం మీరే. మీరే. సో లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, దిస్ ఇస్ శివ కార్తిక్, వోల్గా వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి, 18+ million subscribers. Wow, super. The wonderful entertainment channel. Please subscribe it. Thank you so much.